అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పక్కింటి పంకజం. ముందు వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆషాఢ మాసంలో ఎర్రగా పండిన గోరింటాకు ముచ్చట్లతో, న్యాచురల్ ఎయిర్ ఫ్రెషనర్ అయిన పచ్చకర్పూరంతో ఉపయోగాలు, బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి నా కొత్త స్టైల్ సాంబార్ రెసిపీ, మా అమ్మమ్మ చెప్పిన పాతకాలం వామకారం రెసిపీలు అన్నీ కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చాయని కామెంట్స్లో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోను కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వీడియోకి కంటిన్యూషన్గా పార్ట్ 2లో అంతకు మించి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నా అలవాట్లు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూసేద్దామా? మధ్యాహ్నం నేను మా వారు అలా వేడివేడిగా భోజనాలు చేసేసాక మా వారు కాసేపు టీవీలో న్యూస్ ప్రోగ్రామ్స్ సినిమాస్ చూస్తూ 1 గంట రిలాక్స్ అవుతారండి. నేనైతే వారంలో 1-2 రోజులు అలా టీవీ చూసినా, మిగతా రోజుల్లో ఎండాకాలం అయితే డి విటమిన్ కోసం, వర్షాకాలం అయితే మంచి గాలి కోసం, ఏ కాలంలో అయినా రోజు పూజ కోసం, పువ్వులు కోసుకోవడానికి, మొక్కల పని చేసుకోవడానికి అలా మేడ మీదకి వెళ్ళిపోయి 1 గంట గడిపేస్తాను. అలా సన్నజాజులు కోసుకున్నాక కిందన గుమ్మంలో 5-6 సంవత్సరాల నుండి ఉండే తులసమ్మ మొన్న సమ్మర్లో కాచిన ఎండలకి చీడపట్టి నిద్రపోయిందండి. ఈ ఆషాఢంలో కురుస్తున్న వర్షాలకి మేడపైన మట్టిలో పడిన విత్తనాల నుంచి కొన్ని తులసి మొక్కలు వచ్చాయండి. శ్రావణ మాసం వస్తుంది కదా, తులసి కోటలో మొక్కలు వేద్దామని కృష్ణ తులసి 1, లక్ష్మీ తులసి 1 వచ్చేటప్పుడు కిందకి తెచ్చాను. మొక్క ఎండిపోయాక తులసి కోటలోని మట్టిని బాగా ఎండకట్టేశానండి. ఆ పాత మట్టిని ఒకసారి గుల్లగా చేసి అందులో కొత్త మట్టి కూడా కలిపి ఇలాగా 2 తులసి మొక్కలు కూడా కుండీలో వేసేసాను. ఇంటి ముందున తులసమ్మ నిద్రపోతే ఇంట్లో ఏదో చెడు జరుగుతుంది అని టీవీలో మనల్ని భయపెట్టేలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదండి. అలాంటివన్నీ నేను అస్సలు నమ్మను. తులసి మొక్క రోజులు 24 గంటలు కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందుకని ఇంటి ముందు పెట్టుకుంటే ఆ గాలి మన ఇంట్లోకి వస్తే మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తారు. మొక్క నిద్రపోతే వెంటనే మార్చి మళ్ళీ మొక్క వేసుకోవచ్చండి. 100 ఏళ్ళు ఉండిపోవడానికి ఇదేమీ మహావృక్షం కాదు కదా. అయినా ఇది వరకు ఇంటి ముందు పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో నేల మీదే గుమ్మానికి ఎదురుగా పెద్ద తులసి కోట్ల కట్టి తులసి మొక్కలు వేసేవారు. అలా మన కాంక్రీట్ జంగిల్స్లోని అలా కుదరవు కదండి. అందుకని మనం చిన్న తులసి కోటలు పెట్టుకుంటున్నాము. ఇందులో ఎన్నాళ్ళు పెంచగలం చెప్పండి? 5-6 సంవత్సరాల పైనే తులసమ్మ ఉందంటే చాలా బాగానే పెరిగిందని చెప్పాలి. అందుకే నాకు అలాంటి భయాలు ఏం లేకుండా చక్కగా మార్చేసుకుంటాను. తర్వాత అలాగా తీసేసిన పాత తులసమ్మని నేను చెత్తలో అస్సలు పారేయనండి. వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా, ఏదైనా పువ్వుల చెట్లు కొమ్మలు నాటితే ఈ వానలకి కొమ్మ కూడా చిగురించి చక్కగా వేర్లు వచ్చి మొక్క మొలుస్తుంది. అలా మేడపైన మొక్కల నుండి రాలిన ఆకులు, తిరిగిపోయిన కొమ్మలు, ఎరువు మట్టి, కొబ్బరి పొట్టు అన్నీ ఇలా ఇంట్లో ఉండే పాత బకెట్లో వేసేసి ఇలా కొమ్మ పెట్టేసి వర్షం వెలుతురు పడేలాగా పెట్టేస్తే చక్కగా వేర్లు వచ్చేస్తాయండి. డాబాకి బరువు లేకుండా కూడా మొక్కల కుండి మోయడానికి కూడా తేలిగ్గా ఉంటుంది. ఇలా ఇది వరకు నేను చాలా మొక్కలు పెంచాను. అలా మేడ మీద పని అయిపోయాక కిందకు వచ్చేసి మా వారికి తాగడం కోసం టీ పెట్టేసి నేను తాగడం కోసం ఏదైనా జ్యూస్ లాంటివి చేసుకుంటూ ఉంటాను. నాకు టీ అలవాటు అస్సలు లేదండి. ఎప్పుడైనా నెలకొకసారి కాఫీ మాత్రం అప్పుడప్పుడు తాగుతాను. వర్షాకాలం కదండి, రోజులాగా టీ పెట్టకుండా కొంచెం టీ మసాలా ప్రిపేర్ చేస్తాను. ఈ టీ మసాలా కోసం 1 అరకప్పు యాలక్కాయలు, 1 స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు తీసుకుని సన్నని మంట పైన వీటన్నిటినీ కూడా బాండీలో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో మనం పూజల్లో తీసేసి గాలికి ఆరబెట్టుకున్న గులాబీ రేకులు, తులసి ఆకులు 1 కప్పు చొప్పున తీసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. క్రిస్పీగా వేగిన తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం రోజు వాడే టీ పౌడర్లోని ఇదంతా మిక్స్ చేసేసుకొని 1 బాటిల్లో స్టోర్ చేసుకుంటే టీ పెట్టేటప్పుడు అన్నీ రకరకాలుగా వేస్తూ హైరాణ పడకుండా, ఇష్టం ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని చక్కగా టీ పెట్టేసుకోవడమే. అలా టీ అలవాటు మానలేని వారికి ఈ మసాలా టీ వాళ్ళు తాగడం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, కఫం లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. నేను ఇదివరకే లాస్ట్ ఇయర్ మన ఛానల్లోని ఇంకా 3 రకాలుగా మసాలా టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఒక వీడియో చేశానండి. వీలైతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను పాలల్లో ఈ మసాలా టీ పొడి వేసేటప్పుడు తీసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపించలేకపోయాను. చూసారా, టీ ఇలాగా చక్కని రంగుతో మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలా మా వారికి షాప్ దగ్గరికి తీసుకెళ్ళడానికి టీ పెట్టేశాక నేను సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఎక్కువగా కొంటూ ఉంటాను. అలాగా ఇప్పుడు చౌకగా దొరికే పైనాపిల్స్ ఎక్కువగా తెస్తాను. ఈ పైనాపిల్ని ముక్కలుగా తింటే నాకు నాలుక మీద కొంచెం దురదగా ఉంటుందండి. అందుకే నేను జ్యూస్లా చేసుకొని తాగడానికి ఇష్టపడతాను. ఇక మా ఇంట్లో తినడానికైతే జామకాయలు, బొప్పాయి, బనానా లాంటివి రెగ్యులర్గా కొంటూ ఉంటాను. సమ్మర్లో అయితే చౌకగా దొరికే పుచ్చకాయతోని జ్యూసు,
ఇలా రైనీ సీజన్లోని పైనాపిల్ జ్యూసు వారానికి 2-3 సార్లు అయినా సరే తాగుతాను. ఇలా సాయంత్రం ఒక గ్లాస్ జ్యూస్ తాగితే ఇందులో ఉండే సి విటమిన్ వల్ల మన బాడీలో రిపేరు క్లీనింగ్ బాగా జరుగుతుందని మన మంతెన సత్యనారాయణ రాజు గారు ఆయన వీడియోల్లో చాలాసార్లు చెప్పారండి. అందుకని ఆయన అలా చెప్పే మంచి విషయాలు కొన్ని శిష్యురాలు తూచా తప్పకుండా పాటిస్తుంది. ఈ పైనాపిల్ని ఇలా చెక్కు తీసేసాక పొడుగ్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పార్ట్ తీసేసి సాల్ట్ వాటర్లో కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని జ్యూస్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాను. ఇలా జ్యూస్ క్లాత్ ఒకటి ఉంటుందండి నా దగ్గర, అందులో పోసి వడకట్టేసుకుంటాను. తర్వాత కుర్చీలో కూర్చుని ఒక్కొక్క గుట్టగా చప్పరిస్తూ ఆస్వాదిస్తూ ఒక గ్లాస్ జ్యూస్ని తాగేస్తాను. తర్వాత ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన గింజలు అణువులటండి. ఈ అణువుల్లో మంచి పోషకాలు ఉంటాయట. ఈ వర్షాకాలంలో వచ్చే డిసీజెస్ని రాకుండా కాపాడి మంచి గుణాలు ఉన్నాయటండి ఈ అణువుల్లో. వీటిని చక్కగా పొద్దున్నే నీళ్ళల్లో 10 గంటలు నానబెట్టి సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇలా ఉడికించి ఉప్పు కారం మసాలాలు వేసి కొంచెం చాట్లాగా చేసేసి ఓ చిన్న బౌల్ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, మన పెద్దవాళ్ళం కూడా ఈ నెలలో 2-3 సార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీలైన వాళ్ళు. ఇంకా ఈ సీజన్స్ మారేటప్పుడు మేము ఎక్కువగా తినే పళ్ళు నేరేడు పళ్ళు అండి. జూన్ నెల నుండి బాగా వస్తాయి కదా నేరేడు పళ్ళు. ఈ పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత రేట్ ఎక్కువ ఉన్నా సరే కొనుక్కొని వారంలో 2-3 సార్లు తినేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయటండి అని మంతెన రాజు గారు చెప్పారు. ఈ సీజన్ మారేటప్పుడు ఎక్కువగా అందరికీ బయట ఫుడ్ తినడం వల్ల సీజన్ మారడం వల్ల వాంతులు మోషన్స్ అయ్యి డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా మంచి రక్షణ ఇస్తాయటండి మన శరీరానికి ఈ నేరేడు పళ్ళు. అందుకే అంత రేటు ఎక్కువైనా సరే నేను నేరేడు పళ్ళు కొనుక్కొని తింటూ ఉంటాను. వాటితో పాటు ఇలాగ నానబెట్టుకున్న కొన్ని బాదం పప్పులు, మన షార్ట్ వీడియోలో చూపించిన నువ్వులు పల్లీలు ఖర్జూరం వేస్ట్ చేసిన టేస్టీ లడ్డూలు, ఇంకా జామకాయలు అన్నీ ఇలా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని బాక్స్లో సర్దేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళిపోతాను. షాప్లోని 8 గంటల లోపే డిన్నర్ లాగా మా వారు నేను భోజనాలు టిఫిన్లు లాంటివి తినకుండా వీటినే తినేస్తాము. అలా సాయంత్రం కూడా మళ్ళీ షాప్కి వెళ్ళి వచ్చేసాక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని టీవీలో ఏ మోటివేషనల్ వీడియోసో నేచర్ వీడియోసో లేకపోతే మనసుకి హాయిగా సంతోషాన్ని ఇచ్చే మా ఫన్మోజీ ఛానల్లోని కామెడీ వీడియోస్ కానీ చూస్తూ బట్టలు మడతేసుకోవడం పువ్వులు మాల కట్టుకోవడం లాంటి పనులన్నీ చేసుకుంటాను. అలా చేసే ముందు లాస్ట్ వీడియోలో నేను రూమ్ స్ప్రేలు ఆల్అవుట్లు వాడకుండా ఈ ఎలక్ట్రికల్ డిఫ్యూజర్లోని పచ్చకర్పూరం పెట్టుకోవచ్చని వీడియోలో చూపించాను కదండి. ఉదయం పూట పచ్చకర్పూరం పెడతాను, సాయంత్రం పూట ఏమో ఇలా కెమికల్స్ లాంటివి ఏమీ వాడకుండా తయారు చేసే న్యాచురల్గా మంచి సువాసన ఇచ్చే ఎసెన్షియల్ ఆయిల్స్ని 4 చుక్కలు ఇలా ఎలక్ట్రిక్ డిఫ్యూజర్లో వేసి ప్లగ్లో పెట్టేస్తే ఈ న్యాచురల్ ఆయిల్స్ వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. మన ఇంట్లోనే కాదండి పక్కింట్లో కూడా వచ్చేలాగా అంత బాగుంటాయి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్. అందుకని నేను ఎప్పటి నుంచి ఇవే వాడుతూ ఉంటాను. మా ఇంట్లో పెద్దగా దోమలు ఏవి ఉండవు, అందుకని నేను లావెండర్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్ వాడతాను. ఎక్కువగా దోమలు ఉండే వాళ్ళకి లెమన్ గ్రాస్ ఆయిల్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసుకుని అది కూడా ఇలాగ ఆల్అవుట్ లాగా వాడుకోవచ్చు. ఈ మెషిన్ ఈ ఆయిల్స్ అన్నీ కూడా నేను లోకల్ మార్కెట్లోనే కొన్నానండి. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళల్లో కొంతమందికి వచ్చే డౌట్ నా ఛానల్ పేరు గురించి. మీ ఛానల్ పేరేంటి అలా పెట్టారు, మీ పేరు నిజంగా పంకజమా అని అడుగుతారు. నా అసలు పేరు పంకజం కాదండి, పద్మ. మీరు చూసే ఈ ఫన్మోజీ అనే ఫేమస్ ఛానల్లో ఉండే ఒక క్యారెక్టర్ పేరు పక్కింటి పంకజం. ఈ ఫన్మోజీ ఛానల్ వచ్చి మా అక్క కొడుకుదండి. ఈ ఛానల్ పెట్టినప్పుడు పిన్ని సరదాగా ఒక పక్కింటి ఆంటీ క్యారెక్టర్ ఉంది, వాయిస్ చెప్పు పిన్ని అని అడిగాడు. ఏదో సరదాగా చెప్దాంలే అని చెప్పి సరదాగా మొదలు పెట్టాను. ఏంటి చూసేది అది చెప్పింది కరెక్టేగా. ఈ పక్కింటి పక్కకి అసలు విలువ లేకుండా పోతుంది. నేను హర్ట్ అయ్యాను, బొమ్మ పెట్టుకున్నాను. ఇప్పుడు బొమ్మ తీసి వెళ్ళిపోతావు ఏంటి? వెళ్ళిపోతాను. ఇలా ఈ ఫన్మోజీ ఛానల్ జర్నీలో నేను కూడా 2 ఇయర్స్ నుంచి పక్కింటి పంకజంలాగా పేరు తెచ్చుకున్నాను. అందుకే సరదాగా ఆ పేరుతోనే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఫన్మోజీలో లాగా నేను కూడా కామెడీ వీడియోస్ అవి చేయలేనండి. ఎందుకంటే ఆ ఛానల్లో స్టోరీ రాసేవాళ్ళు పక్కా స్క్రిప్ట్తోనే మనకి వినోదాన్ని అందించేలాగా అంతా కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. అలా నేనేమి పక్కా ప్రొఫెషనల్గా వీడియోస్ చేయగలిగే ఫేమస్ ఆర్టిస్ట్ని ఏమీ కాదండి. అందరిలాగే ఒక సాధారణ గృహిణిని. అందుకే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని మాత్రమే చూపిస్తాను మన వీడియోస్లోని. ఇంకా తర్వాత నా డైలీ రొటీన్లో మా డిన్నర్ ఎర్లీగా అయిపోతుంది కదండి. మా వారు షాప్ కట్టేసి ఇంటికి వచ్చాక పడుకునే ముందు వారంలో 2-3 సార్లు అయినా నాకు ఇలాగ ఏదో డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు.
ఈ సీజన్లో వాయిస్ ప్రాబ్లం రాకుండా కొంచెం ఇమ్యూనిటీ పెరిగేలాగా ఎక్కువగా తులసి, దాల్చిన చెక్క, మిరియాలు లాంటివి వేసి ఇలా ఏమైనా కషాయంలాగా పెట్టుకొని తాగేస్తూ ఉంటాను. మా వారైతే 1-2 సార్లు మాత్రమే తాగుతారు. ఇంకా రెగ్యులర్గా డ్రై నట్స్ పౌడర్తో చేసి ఇచ్చే మిల్క్ కానీ హార్లిక్స్ కానీ కలిపి ఇస్తే వేడివేడిగా తాగేస్తారు మా వారు. అంతేనండి. ఎలా ఉందండి నా డైలీ రొటీను? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ అండి.